వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో అల్లూరు మండల కన్వీనర్ గా దేవరకొండ సోమును నియమించారు. ఈ సందర్భంగా శుక్రవారం కావలి బస్టాండ్ సెంటర్ లో ఘన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ దేవరకొండ సోముకు పార్టీ కండువా కప్పి అధికారికంగా మండల కన్వీనర్ గా ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సుధాకర్ అల్లూరు మండలంలో దేవరకొండ సోమును కన్వీనర్ గా నియమించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో పలువురు జనసేన కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. వారికి పార్టీ కండువాలు కప్పి జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కావలి నియోజకవర్గంలోని అల్లూరు మండలంలో జనసేన పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందని, ప్రస్తుతం అక్కడ పండగ వాతావరణం నెలకొందని సుధాకర్ తెలిపారు. అందరూ మగవాళ్ళు ఉంటున్నారు. ఆడవాళ్ళకి అడిపోయేదానికి ఇది లేదు. అదొక టైం చేయండి. మీరు ఈ దేశంలో చూడాలా, అందరికీ ప్రకృతిగా ఉండాలా. ఎంతమంది వస్తున్నారు రాజకీయ నాయకులు, అదొక్కరు ఎవరు చేయాల. డబ్బు తీసుకుంటున్నారు, హై తీసుకుంటున్నారు, ఇవి తీసుకుంటున్నారు, ఆ పాటలు తీసుకుంటున్నారు, అన్ని తీసుకుంటున్నారు. పాటలు. నమస్కారం. ముఖ్యంగా మా మీడియా మిత్రులకి ఎప్పుడు జనసేన పార్టీకి సహాయ సహకారాలుగా ఉంటూ మా యొక్క కార్యక్రమాలు నిత్యం మీరు లైమ్ లైట్లో తీసుకున్నందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు జనసేన పార్టీ కావలి నియోజకవర్గం అల్లూరు మండలంలో ఒక పండగ వాతావరణం. ఎందుకంటే మేము ఎన్నో రోజుల నుంచి జనసేన పార్టీ బలోపేతం దిశగా ముందుకు అడుగులు వేస్తూ మా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లే విధంగా గత 8 సంవత్సరాల నుంచి నేను జనసేన పార్టీ కావలి నియోజకవర్గంలో ఉంటూ ప్రతి మండలంలో ప్రతి చోట జనసేన పార్టీ దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు తీసుకెళ్లడానికి నా వంతుగా పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న సహాయం చేసే విధంగా నేను ముందుకు వెళ్తున్నానని, అదే సందర్భంలో నాకు అల్లూరు మండలం ఎంతో ప్రఖ్యాతి చెందింది. అల్లూరు మండలం అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. పేరుకి నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గంలో ఒక చిన్న మండలం పంచాయతీ అయినప్పటికీ ఇది దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అయితేనేమి, రాజ్యాధికారం అయితేనేమి, ఒక విధంగా చెప్పాలంటే కొంతమంది ఆంధ్రప్రదేశ్ కొన్ని పార్టీల్లో అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాలని శాసించే స్థాయి నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేలుగా ఎదిగారు. ఒకప్పుడు మా చిన్నప్పుడు నేను పుట్టి పెరిగిందంతా బిట్రగుంట, రైల్వే బిట్రగుంట. మాకు అప్పుడు అల్లూరు మండలంలో కూడా సపరేట్గా ఒక నియోజకవర్గంగా ఉన్నప్పుడు అల్లూరు ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్గా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఇలాంటి మండలం అంటే నాకు అటాచ్మెంట్ ఎక్కువ. అందులో బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఎన్నో రోజులుగా చేస్తున్నాం. ఇక్కడ మా జనసేన పార్టీ తరఫున అన్ని మండలాలకి అధ్యక్షులను నియమించడం జరిగింది. అదే క్రమంలో 2019లో తర్వాత కార్తీక్ శర్మ అనే వ్యక్తిని మండలాధ్యక్షుడుగా నియమించి కార్యక్రమాలు మా వంతుగా చేసుకుంటా పోవడం జరిగింది. అంతటితో సరిపోదు, ఇంకా బలోపేతం చేసుకోవాలంటే ఎవరిని తీసుకొస్తే పార్టీ అల్లూరు మండలంలో జనసేన పార్టీ మరింత ముందుకెళ్తుంది అన్న ఎంతో ఆలోచనలతో చూస్తుంటే మాకు సోమన్న గారు పరిచయం అవటం, సోమన్న గారిని జనసేన పార్టీలోకి ఆహ్వానించడం, జనసేన పార్టీలో ఎంతో పెద్ద పెద్ద నాయకుల దగ్గర కూడా నేను తీసుకుపోయి ముందుగా చర్చించి అన్ని రకాలుగా మాట్లాడి పార్టీని ఎంతో ముందుకు తీసుకెళ్తారన్న దృఢ సంకల్పంతో మాకు గ్రీన్ సిగ్నల్ పైనుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత మన జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి పార్టీ ఆఫీసు తీసుకెళ్లి మా జనరల్ సెక్రటరీ, స్టేట్ జనరల్ సెక్రటరీ రామ్ తాలూరు గారి అత్యున్నత వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారి తర్వాత డైరెక్ట్ యాక్సెస్ ఉండేటువంటి వ్యక్తి, మాకెంతో ఆప్తులు. వారి ద్వారా వారి సమక్షంలో ఒక గౌరవప్రదమైన కండువా కప్పి జనసేన పార్టీ తరఫున కొంతమంది పాస్టర్లు అయితేనేమి జనసేన పార్టీ తరఫున 20-30 మంది ఆ రోజు మంగళగిరి పార్టీకి వెళ్ళి ఒక గౌరవప్రదంగా వారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే వారి మీద ఉన్నటువంటి నమ్మకం మాకు అలాంటిది. రాబోయే రోజుల్లో పార్టీని, జనసేన పార్టీని అల్లూరు మండలం మొత్తంలో ప్రతి గ్రామానికి, ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి చేర్చవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వారిని మండల కన్వీనర్గా కూడా తీసుకొని వారి సేవలు చేసే విధంగా నా వంతుగా వారికి ఏదో చిరు పోస్ట్ అతనికి. ఎందుకంటే స్టేట్ సెక్రటరీగా, నెల్లూరు జిల్లా సెక్రటరీగా చేసిన వ్యక్తిని ఒక మండల కన్విన్స్ చేసి వారికి ఇది
పోస్టు గురించి కాదు, కానీ వారు దృఢ నిశ్చయంతో అల్లూరు మండలంలో పనిచేస్తాను, నాకు అల్లూరు మండలం అయితే చాలన్నటువంటి వారి అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మనిషి ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలనేసి. ఆ ఒదిగుండే తనము పవన్ కళ్యాణ్ గారిలో ఉండేటువంటి పట్టుదల, దీక్ష వారిలో నేను నిజంగా చూడటం జరిగింది. ఎంతో మంది ఎన్నో మాట్లాడొచ్చు, కానీ ఈ రోజు నేను చెప్తున్నాను, మన సోమన్న ద్వారా మన కావలి నియోజకవర్గంలో అల్లూరు మండలంలో ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు. దానికి నమ్మకం నాకుంది, దృఢ నిశ్చయం ఉంది. ఈరోజు అదేవిధంగా జనసేన పార్టీ అల్లూరు మండలంలో ఎంతో మంది ఎన్నో రోజుల నుంచి పార్టీ కోసం, పార్టీ ఆవిర్భవించిన రోజుల నుంచి 2014 నుంచి అయితేనేమి ఇక్కడ చాలా మంది పనిచేశారు. వాళ్ళందరినీ కూడా కలిసి కలుపుకట్టుగా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసి అందరూ కలిసి అల్లూరు మండలాన్ని ముందుకు తీసుకెళ్తారని, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా జనసేన నాయకులు, అల్లూరు మండల నాయకులు అనిల్ అయితేనేమి, బాబాయ్ అయితేనేమి, మత్స్యకార జనరల్ సెక్రటరీ శ్రీను అయితేనేమి, జగదత్తి మండలం నుంచి విచ్చేసినటువంటి మా తేజ అయితేనేమి, ప్రతి ఒక్కరికి ఈ కొన్ని కారణాల వల్ల తిరుపతిలో ఉన్నందువల్ల మా మండల అధ్యక్షుడు కూడా అటెండ్ కాలేకపోయారు. కొద్దిగా సమయాతీతమైనందువల్ల కొంతమంది వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరిగింది వేరే పనుల మీద. కానీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీ దినదినాభివృద్ధి చెందుతూ చాప కింద నీరులాగా ఎంతో అన్ని అత్యున్నత స్థాయికి ఎదిగింది, ఎదగబోతుంది. ప్రతి చోట జనసేన, ప్రతి ఇంట్లో జనసేన ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, జాతికి అతీతంగా, దేశభక్తి నిరంతరం ఉండే విధంగా, బడుగు బలహీన వర్గాలకి జనసేన పార్టీ అండగా ఉండే విధంగా ఈరోజు మేము ముందుకు వస్తామనేసి, అదే సంకల్పంతో పార్టీని బలోపేతం చేస్తారనేసి ఇంకొకసారి ఈ సందర్భంగా వీరిని రిక్వెస్ట్ చేస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. సోదరిమణులకి, మా జనసేన కుటుంబ సభ్యులుగా మీరు కూడా భాగస్వామైన ప్రతి ఒక్కరికి ముందుగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, ఈరోజు అల్లూరు మండలంలో ఎంతో ఉల్లాసంగా, ఇంత ఎండలో కూడా మీరు ఇంతసేపు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ, ఈ సందర్భంగా నియోజకవర్గం తరఫున కొన్ని విషయాలు మీకు అందరు కూడా పంచుకోవాలి. ఇందులో చాలామంది జనసేన పార్టీలో కొత్తగా చేరబోతున్నారు కాబట్టి, జనసేన పార్టీలో ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద కానీ ఏదైతేనేమిటి దాని గురించి కొద్దిగా ఒక 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మన సోమన్న గారి గురించి కూడా 2014లో జనసేన పార్టీ స్థాపించినదే. జనసేన పార్టీ అనేది ఏదో రాజకీయ పార్టీలు అనేసి ఏదో కొంతమందికే పరిమితం అయ్యేది కాకుండా, రాజ్యాధికారం అనేది ప్రతి ఒక్కరి సొత్తు, ప్రతి ఒక్కరికి అందాలి. బడుగు బలహీన వర్గాలు కూడా పాలిటిక్స్లోకి రావాలి, రాజకీయంగా ఎదగాలి. రాజకీయంగా ఎదగలిగితేనే ఆ సామాజిక వర్గం అయితేనేంటి ఎవరైనా కానీ ముందుకు రాగలరు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ పైకి ఎదగాలనేటువంటి సదుద్దేశంతో 7 అత్యున్నతమైనటువంటి ఆదర్శాలతో ఎంతో సంపాదించుకొని కోట్లు గడించగలిగి రాజభోగం అనిపించగలిగిన మనిషి ఈరోజు కేవలం ప్రజల కోసం, దేశం కోసం, దేశంలో ఉండే ప్రజల కోసం పడుతున్నటువంటి కష్టాలకు చలించిన వ్యక్తి, ఎంతో మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించడం జరిగింది. అదే ఉద్దేశంతో ఎంతో మంది ఎన్నో విధాలుగా తిట్టినా కానీ చెక్కు చెదరకుండా 12 సంవత్సరాల నుంచి ఈ పార్టీని లాక్కుండా వచ్చి మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండియా మొత్తంలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరు ఏంది అని 100% స్ట్రైక్ రేట్తో 21 మంది ఎమ్మెల్యేలు నిలబడితే 21 మంది, 2 ఎంపీలు నిలబడితే 2 ఎంపీలు నిలబడి గుండె ధైర్యంగా మాలాంటి జనసేన నాయకులకి గుండె ధైర్యాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్లేటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనందరం ఈ సందర్భంగా కృతజ్ఞత తెలుపుకోవాలి. గురించి మన జనసేన పార్టీలో తీసుకురావడం కోసము నేను ఎంతో ఆలోచించాను. ఏ విధంగా అంటే, సుమన్ గారి గురించి నిజం చెప్పాలంటే మీరు వేరే విధంగా అనుకోవద్దు. ఒక పార్టీలో తీసుకునే ముందు మా పార్టీకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ క్రమంలో 100% మార్కుతో నేను చేసినటువంటి సర్వేలు అయితేనేమి, ఎంక్వైరీలు అయితేనేమి నాకు సూటబుల్ వ్యక్తి, అల్లూరు మండలంలో జనసేన పార్టీని ఎంతో ముందుకు తీసుకెళ్లి వదలకుండా ఒకసారి జనసేన పార్టీ చేయి పట్టుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ఆదర్శాలని నాకంటే సోమన్ గారు మొన్న మా రామ్ తల్లూరు గారికి వివరిస్తుంటే నేనే ఆశ్చర్యపోయాను. అంత
అంటే ఈయన కూడా ఎంతో స్టడీ చేసి జనసేన పార్టీ అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి అన్నీ ఆలోచించుకొనే మేము కొంచెం ఎక్సర్సైజ్ చేశాము. కొంతమంది పెద్ద పెద్ద నాయకుల దగ్గర కూడా తీసుకెళ్లి సోమగారు కలిసి ఏకీభావంతో ఇక్కడ జనసేన పార్టీలో అల్లూరు మండలంలో నా స్థాయిలో నాకున్న పవర్స్తో వాళ్ళకి పదవి ఇచ్చి ఆ పదవికి న్యాయం చేసి జనసేన పార్టీని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తారనే ఉద్దేశంతో ఈరోజు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తప్పకుండా తీసుకెళ్తారని నమ్మకం ఉంది. మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని జనసేన పార్టీ తరఫున సోమన్న గారికి సహాయంగా ఉంటారనేసి కోరుకుంటూ ఉన్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయన, నేను ఒక గిరిజనుడిని, గుర్తుపెట్టుకోండి, నేను ఒక గిరిజనుని, నేను ఈ మండలానికి కన్వీనర్గా ఉండే అర్హత నాకైతే లేదు. ఆ దేవుడు పవన్ కళ్యాణ్ గారు, సుధాకర్ గారు, ఇంకా ఉన్న మిత్రులందరి ద్వారా ఈ యొక్క అవకాశాన్ని కల్పించారు. ఈ అవకాశం కల్పించినందుకు వారికే కాదు, మీరు కూడా అనేక మంది అభిమానులు ఉన్నారు, వారు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, నేను చేరేదే కాకుండా ఈ జనసేన పార్టీలో కనీసం ఒక 10 మందినైనా ఇప్పుడు చేర్చాలనే ఆలోచనతో మన కావలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ హరి సుధాకర్ గారి చేతుల మీదుగా వారికి కండవాలు కట్టి ఆహ్వానిస్తారు. ఒక 10 మంది మాత్రమే రండమ్మా, ముందు వీర మహిళలు అందరికీ నా యొక్క అభినందనలు. ఈరోజు అల్లూరు మండలంలోని ఒక మంచి వాతావరణంగాను మరియు ఇక్కడ ఉన్న కార్యకర్తల్లో ఒక వ్యక్తిని ఎంచుకోవడం మా జనసేన పార్టీ తరఫున చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు మా జీవితం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు చేసిన ఎన్నో ప్రభుత్వ పథకాలంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ప్రస్తుతం ఆయన పంచాయత్ రాజ్ శాఖలో ప్రతి ఒక్క గ్రామంలో నీటి వసతి మరియు రోడ్లు మరియు గిరిజనులకు గృహాలు కట్టించడంలో ముందడుగు వేసిన మా వ్యక్తి. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం మీకు తెలిసి ఉంటుంది, అడవుల్లో ఉంటాయి, అట పాడేరు ఆ సైడు వాళ్ళకి గిరిజనులకి కాన్పుల టైంలో వాళ్ళకి హాస్పిటల్ సైకిల్ లేకుండా మరియు వాళ్ళకి బస్సు కానీ ఆటో సైకిల్ లేనప్పుడు వాళ్ళు డోల్తోటి వాళ్ళిద్దరు మోసుకొని వెళ్తారు. ఈ సహజం మీరు టీవీలో చూస్తుంటారు, ప్రతి ఒక్కరు నిన్నుంటారు కూడా. అలాంటప్పుడు ఏరియాల్లో పవన్ కళ్యాణ్ గారు మా గిరిజనుల పట్ల వాళ్ళకి రోడ్లు, కరెంట్లు, సొంత ఇల్లు కట్టించడానికి ముందుకు వచ్చిన మా వ్యక్తి అంటే ఈరోజు మా కోట ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ అని నేను గొప్పగా గర్వంగా చెప్పుకున్నాం. చూసుకున్నట్లయితే పంచాయతీరాజ్ వ్యవస్థని దేశంలోనే 24వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థని మొట్టమొదటి స్థానం తీసుకొచ్చిన ఘనత ఒక్క మన పవన్ కళ్యాణ్ గారితే. అంతకుముందు పంచాయతీరాజ్ శాఖ వ్యవస్థ అనేది శాఖ కూడా తెలియదు చాలామందికి. మన కళ్యాణ్ గారు తీసుకున్న తర్వాతనే ఈ శాఖ గురించి దాదాపుగా మన దేశం మొత్తం మీద ఆ రాష్ట్రంలో దాదాపుగా 13,320 ఒకే పంచాయతీలు మొత్తం ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి గిన్నీస్ బుక్ రికార్డు సాధించినారు. అటువంటి నాయకుడు మనం ఈరోజు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స,
హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం హెర్నియా, నరాలు ఉబ్బడం హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.